హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానన్నమాట. సో అదేనండి రోజ్మేరీ వాటర్. మనకైతే మంచి హెయిర్ గ్రోత్ వాటర్ అని చెప్పొచ్చు. సో వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఉంటున్న టాపిక్ ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా రోజ్మేరీ వాటర్. అసలు రోజ్మేరీ వాటర్ అంటే ఏంటి? మొక్క ఎలా ఉంటుంది? మనం ఇంట్లోనే పెంచుకోవచ్చా? అసలు వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? అసలు మొక్కను ఎలా పెంచుకోవాలి అనే చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను కూడా అదే విధంగా డౌట్తో అయితే కొనుక్కున్నాను అనమాట. సో రోజ్మేరీ వాటర్ బాటిల్ అయితే ఒక్కటైతే కొనుక్కొనేసాను. ఇదైతే ఆల్ప్సారీ రోజ్మేరీ వాటర్ అండి. అండ్ నేనైతే ఒక బాటిల్ అయితే యూజ్ చేశాను. ఇంకా రిజల్ట్ కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. నాకైతే న్యూ హెయిర్ రావడం కూడా స్టార్ట్ అయింది. బట్ నాకేంటంటే హెయిర్ అయితే బాగానే ఉంటుంది కాబట్టి నేనైతే ఒక్క బాటిల్తో స్టాప్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే అసలు ప్లాంట్ కొనుక్కునేద్దామని అయితే ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత చూడండి, నేనైతే ఈ బాటిల్ని 225 రూపీస్ పెట్టేసి అయితే కొనుక్కున్నాను, యూజ్ చేశాను. మంచిగా హెయిర్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా నేనైతే ప్లాంట్ అయితే కొనుక్కొనేస్తాను. సో చూడండి, అదే 200 రూపీస్ పెట్టి నర్సరీలో అయితే కొనుక్కున్నాను అన్నమాట. ఇంకా దీన్ని ఎలా పెంచుకోవచ్చు అనే ఫుల్ వీడియో ఇప్పుడైతే చూపించబోతున్నాను. సో చూడండి, ఈ మొక్క అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీన్ని టచ్ చేయగానే అరోమా అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే నీలగిరి తైలం అంటారు కదా, ఆ ఫ్లేవర్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీని లీఫ్ చూసారా, డార్క్ గ్రీన్ కలర్లో చిన్న చిన్నగా చాలా బాగుంటాయండి. అండ్ ఇది మొక్కని మనం ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ అండి. సో చూస్తున్నారు కదా, దీని లీవ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. దీన్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్పాను కదా. సో దీనికోసం నేనైతే కొంచెం కంపోస్ట్, అలాగే ఇసుక, ఇంకా మట్టి మట్టి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక పాట్లో అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా నాకైతే గ్రోత్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ మొక్క నుండి మనం వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అసలు ఈ మొక్కను మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేదాన్ని కూడా అయితే చూపించబోతున్నాను చూడండి. సో దీనికోసం వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే స్టెమ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలనుకుంటున్నా. సో చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇంకా మొక్క మొత్తం కూడా ఈ విధంగా స్టెమ్స్ అయితే బాగా వచ్చాయండి. అండ్ నేనైతే 1 మంత్ అయింది ఈ మొక్క పెట్టి. బట్ నాకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట, మంచిగా గ్రోత్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది ఎక్కువగా నీడగా ఉన్న ప్లేస్లోనూ ఉండకూడదు, అలానేసి ఎక్కువగా ఎండ ఉన్న ప్లేస్లో కూడా ఉండకూడదండి. దీనికి కొంచెం ఎండ తగులుతూ ఉండాలి, అలాగే కొంచెం తేమగా కూడా ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా వాటర్ చేసామంటే కూడా ఆ వేర్లు అనేవి కుళ్ళిపోతాయన్నమాట. సో ఆ విధంగా కాకుండా మనం దీన్ని కొంచెం కేర్గా చూసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ మొక్క మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టెమ్స్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నా. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా గుబురుగా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ స్టెమ్స్ అనేవి బాగా గుబురుగా రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా మొక్క కూడా చాలా బాగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇంట్లోనే మనం ఈ ప్లాంట్ని ఎలా పెంచుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో అంటే, సో చూడండి, నేనైతే ఇలా కట్ చేసేసుకున్నా కదా, దీంట్లో నుండి ఒక 3 స్టెమ్స్ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ నేనైతే ఒక చిన్న కుండ ఉంటుంది కదా, మట్టి కుండ, అందులో అయితే వాటర్ పోసేసి నేనైతే మట్టి కుండ తీసుకున్నాను. మీరు వేరే బాటిల్స్లో కానీ దేంట్లో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఆ కుండలో అయితే పెట్టేసుకున్న వాటర్ చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక 3 స్టెమ్స్ అలా తీసేసుకొని ఆ వాటర్లో అయితే పెట్టేసుకోవచ్చు. సేమ్ అండి, ఎలాంటి ప్రాసెస్ అంటే ఇది మనం మామూలుగా మనీ ప్లాంట్ని ఎలా పెంచుకుంటాం వాటర్ బాటిల్లో, ఆ విధంగా ఇది కూడా వేసేసామంటే ఒక 2 వీక్స్ అలా వదిలేసామంటే మంచిగా వేర్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా వచ్చేసిన తర్వాత ఇంకా మనం మామూలుగా పాటింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో పెద్ద కుండీలోనే పెట్టుకోవచ్చా అనే డౌట్స్ ఉంటాయన్నమాట. సో అవసరం లేదండి, చిన్న కుండీలో అయినా కూడా చాలా బాగా గ్రోత్ అనేది వస్తుందన్నమాట ఈ రోజ్మేరీ ప్లాంట్. అండ్ పెంచుకోవడం చాలా ఈజీ. ఇంకా ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ మొక్క. ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేసి అయితే మీకైతే చూపించడానికి వచ్చేసాను చూడండి. దీనికోసం నేనైతే ముందుగా స్టవ్ అంటించేసుకొనేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో నేనైతే స్ప్రే బాటిల్ చూసారు కదా రోజ్మేరీ వాటర్ది, సో అందులో అయితే దానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకొనేసి అందులో ఈ రోజ్మేరీ లీవ్స్ వేసేసి అందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా మెంతులు కూడా వేసుకోవాలా అనేం లేదు, అండ్ నేను వేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. మెంతుల వల్ల కూడా మనకైతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది కదా, సో అందుకనేసి వేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదండి. ఇంకా సో చూడండి, ఈ విధంగా అయితే నేను ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నాను అన్నమాట.
సో మనకి మామూలుగా రోజ్మేరీ వాటర్ని స్ప్రే బాటిల్లో యూజ్ చేయాలి, అది మామూలుగా మీరు ఇంట్లో అంటే యూజ్ చేయండి, లేదంటే మామూలుగా బయట షాప్స్లో దొరుకుతాయి కదా, ఫ్యాన్సీ స్టోర్లో అలా అడిగారంటే కంపల్సరీ దొరుకుతాయి అన్నమాట. సో అలా యూజ్ చేయండి. ఇంకా ఈ వాటర్ని అయితే డ్రై హెయిర్ ఉన్నప్పుడు యూజ్ చేసి మంచిగా బాగా తలంతా కూడా మర్దన చేస్తారు కదా, ఆ విధంగా చేసుకోవాలండి. సో మనకైతే నిజంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది, తర్వాత న్యూ హెయిర్ రావడం తప్పకుండా తెలుస్తుందండి. 100% చెప్తున్నాను నేనైతే. అండ్ చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా ఉడికిన మొత్తాన్ని కూడా వాటర్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందండి. సో ఇలా 5 మినిట్స్ అలా ఆరిపోయిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని చూడండి నేనైతే ఒక బౌల్లోకి అయితే పోసేసుకున్నాను. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మామూలుగా మనం కొన్న బాటిల్స్లో ఇలా ఉండదైతే కలర్, బట్ ఏంటంటే ఉడికించిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. సో నేనైతే ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రే బాటిల్ అయితే పోసేసుకుంటున్నా. ఇంకా నాకైతే ఇదైతే 1 మంత్ వస్తుందండి నిజంగా. సో చూడండి ఇలా బాటిల్లో పోసేసుకొని ఇంకా మనం స్ప్రే బాటిల్తో అలా యూజ్ చేస్తూ ఉన్నామంటే 1 మంత్లో మీకైతే రిజల్ట్ తెలియలేదంటే నాకైతే కామెంట్ చేయండి బ్యాడ్ వీడియో అనేసి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.